ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రతిరోజు జీవవాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని, వాక్యం ద్వారా సమాధాన పడుతున్నారని నమ్ముచున్నాము. అలాగే వాక్యాన్ని చివరి వరకు చూచి తప్పక ప్రార్థనలో ఏకీభవించండి. ఎందుకంటే ప్రార్థన మన మీద, మన కుటుంబాల మీద ఆశీర్వాదాలను కుమ్మరిస్తుంది. అలాగే వాక్యము అందరికీ దీవెనకరంగా ఉండుటకు తప్పక దేవుని వాక్యాన్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వాక్యం వింటున్న మీరు కూడా దేవుని పరిచర్యలో సహకరించండి. ఈరోజు దేవుని జీవవాక్యము యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనము. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. జాన్ చాప్టర్ 16 verse 8. When he comes, he will prove the world to be in the wrong about sin and righteousness and judgment. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ పాపము, నీతి, తీర్పు అను వాటి వాస్తవమును ప్రాముఖ్యం అని గ్రహింపలేకపోతున్నారు. అయితే ఈ సంగతులను ఒప్పింపచేయుటకు, వాస్తవములను తెలియచేయుటకు ఒకే ఒక్క విధానం ఉన్నది. అది దేవుని పరిశుద్ధాత్మ కార్యము ద్వారా మాత్రమే జరుగును. పరిశుద్ధాత్మ యొక్క జీవము కలిగించే ప్రభావము ఎడమైపోతే మానవుని ఆత్మీయ స్థితి మరణమే. అటువంటి వారికి పాపము, నీతి, తీర్పు అనేవి వాస్తవాలుగా కనిపించవు. దీనికర్థం ఇటువంటి ప్రజలకు ఏమీ తెలియదు అని కాదు. అయితే దేవుని ఆత్మ లేనివారు ఖచ్చితంగా నైతిక దోషములను ప్రేమిస్తారు. అవేంటంటే స్వార్థము, ధనాపేక్ష, బింకములాడుట, అహంకారులుగా ఉండుట, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందురు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఇటువంటి స్థితిలో నీవు ఏమైనా ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. ఇటువంటి దిగజారిపోయే స్థితిని అడ్డుకొని నిన్ను, నీ తరతరములను దేవుని వైపునకు త్రిప్పగలిగినది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమును నీ యొద్దకు తీసుకొని వచ్చి వాక్యము ద్వారా నిన్ను ఒప్పుకొన చేయునప్పుడు, వాక్యము ద్వారా నిన్ను హెచ్చరించినప్పుడు నిర్లక్ష్యం చేయక దేవుని వాక్యాన్ని అంగీకరించు, దేవుని వాక్యానికి లోబడు. అప్పుడు ఖచ్చితంగా నీలో మార్పును చూస్తావు. ఆ మార్పు నిన్ను పాపం నుండి తప్పిస్తుంది, నీతిమంతుడిగా మారుస్తుంది, దేవుని తీర్పులో నుండి నిన్ను పరలోక రాజ్యానికి నడిపిస్తుంది. So my dear friend, Lord Jesus Christ saved us not because of righteous things we had done, but because of His mercy. He saved us through the washing of rebirth and renewal by the Holy Spirit. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. మహోన్నతుడైన ప్రభువా, ఈరోజు మాకిచ్చిన జీవవాక్యమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. తండ్రి, మా పాపములను, మా దోషములను, మా అపరాధములను తీసివేసి నీతిమంతులుగా మార్చగల దేవుడవు నీవు మాత్రమే. తండ్రి, మమ్ములను నీ పరిశుద్ధాత్మతో నింపి మమ్ములను సర్వసత్యంలోనికి నడిపించుమని ప్రార్థిస్తున్నాము. ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపచేసి నీ రాకడకు సిద్ధపరచుమని, నీ రాజ్యానికి వారసులుగా చేయుమని సత్యస్వరూపి అయిన యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.